అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మనము నెక్స్ట్ 15 డేస్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీరు యూనివర్స్ నుంచి ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఇంకా మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి అని చెప్పేసి చెక్ చేద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. What do they need to know? What blessings, what major changes are they going to receive in the coming 15 days? Thank you so much. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ నేను 20th తర్వాతనే తీసుకుంటాను, ఇప్పుడు తీసుకోవట్లేదు. నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను తీసుకునేటప్పుడు, మీరు అప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మరి చూసేద్దాము నెక్స్ట్ 15 డేస్ మీ లైఫ్లో ఎలాంటి మేజర్ చేంజెస్ రాబోతున్నాయి, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి. లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ బ్లెస్సింగ్స్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ద కమింగ్ 15 డేస్. Oh wow, look at that. Reading చూడండి ఎంత పాజిటివ్గా స్టార్ట్ అయిందో. 2 of Cups. ఓకే, 6 of Wands. కూల్. ఓకే, ఈ రీడింగ్ చాలా పాజిటివ్నెస్తో, చాలా లైక్ ఎనర్జెటిక్గా స్టార్ట్ అయిపోయిందని నాకు అర్థమైపోయింది. 6 of Cups. నేను మీరు కనుక జూన్ ఓవర్ వ్యూ రీడింగ్ కనుక చూసింటే ఇప్పుడు ఈ రీడింగ్ చూసే వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఆ రీడింగ్ చూసిన వాళ్ళకి ఇప్పుడు ఇది వచ్చి వావ్ ఫైనల్లీ అని అనిపిస్తుంది అనమాట. ఎందుకో నేను మీకు చెప్తాను. మీరు కనుక ఆ రీడింగ్ చూసింటే నేను మీకు ఆ రీడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 15 డేస్ జూన్ మంత్ వచ్చేసి ఒక తికమక గందరగోళంతో, టవర్ మూమెంట్స్తో, అసలు అర్థం కాని సిచ్యువేషన్లో ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పాను. 15 డేస్ తర్వాత చాలా చాలా పాజిటివ్ చేంజెస్ వస్తుంది, మీరు చాలా చాలా లైక్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో చూడండి, నేను చెప్పిన విధంగా ఆల్మోస్ట్ 3 కార్డ్స్ అలానే వచ్చేసాయి. బట్ స్టిల్ మనం చూద్దాము. ఇది లాంగ్ వెయిటెడ్ సక్సెస్ మీ అందరి కోసం. ఐ కెన్ ఫీల్ ఇట్. 10 of Pentacles. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. దిస్ ఇస్ సో పాజిటివ్ రీడింగ్. డెఫినెట్లీ అందరూ ఈ పాజిటివ్ రీడింగ్ని క్లెయిమ్ చేయండి. ఓకే, కమెంట్స్లో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేసి అందరి కింద కమెంట్ కూడా చేయండి, ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి. ఓకే, 6 of Swords. అమేజింగ్. ఓకే, ఈ రీడింగ్ నిజంగానే చాలా బ్యూటిఫుల్ ఉండబోతుంది, ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ ద Queen of Cups. సో క్లెయిమ్ చేయడం ఏంటి అని అంటే, మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇవన్నీ ఏదైతే పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయో ఇవన్నీ నేను నా లైఫ్లోకి నిజంగా రిసీవ్ చేసుకుంటున్నాను అని చెప్పేదాన్ని క్లెయిమ్ చేసుకోవడం అంటే క్లెయిమ్ చేసుకోవడం అని అంటారనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ వింటున్నారు ఇప్పుడు, రైట్? ఈ పాజిటివ్ మెసేజెస్ ఏదైతే వస్తుందో మీరు వింటున్నారు, ఇంకా జరగట్లేదు, రైట్? ఇవి జరగాలి, నా లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకోవడమే క్లెయిమ్ చేసుకోవడం లాంటిది అనమాట. సో చూడండి, ఇవాళ రీడింగ్ అయితే చాలా చాలా పాజిటివ్ వచ్చేసి 666 మనకు 3 6s చూపిస్తుంది. ఇక్కడ ఏంటి యూనివర్స్ అంటే మెయిన్ మెసేజ్, మీరు ఏదైతే భయంలో ఉన్నారో, ఏదైతే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఒక సమ్ సార్ట్ ఆఫ్ అనీజీనెస్ లాస్ట్ 15 డేస్ మీకు తెలిసిండొచ్చు ఆల్మోస్ట్ అందరికీ. ఈ 15 డేస్ ఒక టైప్ ఆఫ్ అనీజీనెస్ కాజ్ అయ్యి ఉంటుంది ఆల్మోస్ట్ చాలామందికి, ఎందుకంటే ఎనర్జీస్ అలా ఉండింది. సో ఆ అనీజీ ఎనర్జీస్ వల్ల అసలు ఈ సిచ్యువేషన్ బయటికి రాము, అసలు గ్లూమినెస్గా ఉన్నింది. సో అది భయం ఎనర్జీ అనమాట, రైట్? కాబట్టి ఇప్పుడు ఇక్కడ యూనివర్స్ ఏంటంటే, రైట్ అని అంటే ఎవరో మొన్న కమెంట్ పెట్టారు, ఎవరో అది గుర్తొచ్చింది. ఎనీవే, అది అలవాటు అయిపోయింది ఊతపదం, మనం ఇంకేం చేయలేము. దట్స్ ఓకే, నేను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ 666 ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో, గ్లూమినెస్ ఏదైతే ఉందో మీ లైఫ్లో, దాని నుంచి మీరు బయటికి వచ్చేస్తున్నారు. ఇంకా ఆ డార్క్ పీరియడ్ అయిపోయింది మీ లైఫ్లో, మీరు ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది అనమాట. ఓకే, అది కూడా ఏంటి అని అంటే, ఆ ఎనర్జీస్ ఎలా ఉండిందంటే అసలు ఏం లేని దానికి, అన్నెసరి దానికి మనకు బాధ అనిపించడం అనమాట. చిన్న విషయాన్ని కూడా గొడవ పడ్డము. ఎలా అంటే లైక్ ఇంట్లో వంట ఎందుకు వండలేదు, లెట్స్ బ్రేకప్ అని చెప్పడం లాంటిది అనమాట. అంటే ఏం లేని దానికి చాలా పెద్దగా చేసి సిచ్యువేషన్ని ఓవర్గా చేసేసి విడిపోయే వరకు వచ్చిన
ఎనర్జీస్ మనం చూసాము. కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఇప్పుడు ఏమంటుందంటే ఆ అన్నెసరీ థింగ్స్ అన్నీ ఇప్పుడు ఎండ్ అయిపోయింది, మీరు కామర్ వాటర్స్కి వెళ్తున్నారు, ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్స్కి, హ్యాపీనెస్ సైడ్ వెళ్తున్నారు అని మీకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, 6 ఆఫ్ స్వర్డ్స్, నెగిటివిటీ, పీపుల్ మాట్లాడము, గాసిప్, ఈవెన్ ఆఫీసెస్లో అయినా సరే, చుట్టుపక్కల ఇంటి వాళ్ళ సరౌండింగ్స్లో, ఇంకా రిలేటివ్స్ అని చెప్పేసి, ఇంకా ఎవరైనా సరే నేబర్హుడ్లో ఏది బాగాలేకుండా అన్నెసరీగా అనమాట. కొంతమంది మీకంటే ఎక్కువ సొసైటీకి ప్రియారిటీస్ ఇవ్వడము, మీరు ఏదైనా చెప్పడానికి పోతే మిమ్మల్ని తక్కువ చేయడము, ఇదంతా రైట్. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి వెళ్తున్నారు, మీరు పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు, సొల్యూషన్స్ సైడ్ వెళ్తున్నారు అని అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే, ఈసారి మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ తీసుకున్నారో ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇంకా మీకు దెబ్బలు పడి 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 ఇంకా ఫైనల్లీ రాక్ లాగా అయిపోవడం అనమాట. ఇప్పుడు ఎవరేం చేసినా సరే నేను హర్ట్ అవ్వను అన్న సిచ్యువేషన్కి అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు ఇంకా ఇప్పుడు అక్కడ నుంచి యూనివర్స్ అంతటికి యూనివర్స్ మీకు ఇక్కడ హెల్ప్ పంపించడం లాంటిది, హెల్ప్ పంపించి ఒక బోట్ వచ్చి మిమ్మల్ని తీసుకొని కమ్ లెట్స్ గో, ఇంకా అయిపోయింది, ఇంకా ఉండాల్సిన అవసరం లేదు, వీ విల్ గో, ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన సమయం వచ్చింది, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి తీసుకువెళ్ళే సిచ్యువేషన్ అనమాట ఇది. ఓకే, అండ్ అదొకటే కాదు, మీరు ఇక్కడ ఈ ట్రాన్సిషన్ వచ్చే టైంలో మీకు కొంచెము బాడీ మొత్తము ఈ ఫిజికల్గా కూడా నేను చెప్పాను ఆ రీడింగ్లో మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారని. ఫైనల్లీ మీకు ఒక రిలాక్సేషన్ లాగా ఏదో ఇంకా లైక్ ఒక నెగిటివిటీ మీ బాడీ నుంచి బయటికి వచ్చేసింది అన్న ఫీలింగ్లో కూడా ఉంటారనమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, నేను ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఏం చూస్తున్నాను అని అంటే ఈ నెక్స్ట్ 15 డేస్లో అన్ఎక్స్పెక్టెడ్లీ సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ పాజిటివ్గా, ఓకే, ఇక్కడ మనకు సోల్మేట్ ఎనర్జీ కూడా చూపిస్తుంది, బట్ సోల్మేట్ది మనం తర్వాత మాట్లాడతాము. ఇక్కడ ఏ విధంగా అయినా సరే, చిన్నపిల్లల రూపంలో అయినా సరే, లైక్ ఏదైనా హ్యూమన్ బీయింగ్ రూపంలో, లేకపోతే వేరే బయట అవుట్ సైడర్ రూపంలో అయినా సరే మీకు ఒక హెల్ప్ అనేది రాబోతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు నేను ఇంకేం చేయలేను, నా చేతిలో సొల్యూషన్ లేదు, ఎలా ఇప్పుడు అనుకునే టైంలో ఎవరో ఒకరు వచ్చి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా హెల్ప్ చేస్తారు. నేను చెప్తున్నాను, మీకు ఆ అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ ఒక్కసారిగా మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఒకేసారి మీరు ఒక పాజిటివ్ సైడ్ వెళ్ళిపోయారు అంటే ఇంకా మిమ్మల్ని నీటిలో నుంచి తీసేసి లైక్ మునిగిపోతుంటే బయటికి తీయడం లాంటిది అనమాట. అలాంటిది ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. హెల్ప్ లేదు అని చెప్పేసి మాత్రం అస్సలు అనుకోకండి, యూనివర్స్ మీకు హెల్ప్ని పంపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి అసలు లాంగ్ వెయిటెడ్ సక్సెస్. ఎంత అంటే ఫైట్ చేసి చేసి అందరితో మాటలు అనిపించుకొని ఈ నెగిటివిటీలో ఉండి అలసిపోయి ఇంకా ఇప్పుడు ఇంకా నా వల్ల ఇంకా ఫిజికల్గా కూడా ఇంకా లేవలేని పరిస్థితి, యుద్ధంలో అలసిపోయినప్పుడు ఉంటుంది చూడండి, అలా అనమాట. అలసిపోయి ఇంకా ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి సక్సెస్ అనమాట. ఇంకా అదొకటే కాదు, మీకు ఎవరైనా ఎనిమీస్ ఉన్నారు రైట్, మీ చుట్టూ ఎనిమీస్, మీరు మీ బాగు కాకుండా ఎప్పుడు మీరు నెగిటివ్ లైక్ అంటే మీరు ఎప్పుడు కిందనే ఉండాలి, పైకి ఎదగకూడదు అన్న వాళ్ళు ఉంటారు చూడండి. ఈవెన్ వాళ్ళు కూడా ఇంకా వీళ్ళ పని అయిపోయింది ఈ పర్సన్ది, ఇంకా వీళ్ళు ఎలాంటి పాజిటివ్ హోప్తో ముందుకు వెళ్ళరు అనుకోవడం కూడా ఉండిండొచ్చు. ఓకే, హఠాత్తుగా అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ని అందరికీ మీరు షాకింగ్ లాగా ఒక సర్ప్రైజింగ్ ఈవెంట్ నుంచి లైక్ ఒక సర్ప్రైజింగ్గా మీరు బయటికి రావడం, సక్సెస్ అయ్యి రావడం అనమాట. అంటే అందరికీ షాక్ ఇవ్వడము, అంతా అయిపోయింది అనుకోవడము, మళ్ళీ ఇక్కడ ఏంటి రీజనరేట్ లాగా మళ్ళీ కొత్త స్టార్ట్ ఏంటి అని అనిపించేలాగా కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, కాబట్టి ఈ 15 డేస్లో మీకు కనుక ఏదైనా పాజిటివ్ ఆపర్చునిటీ వస్తుంది, ఎవరైనా మంచిగా మీకు మీ టాలెంట్ని చూసో లేకపోతే మీకు ఏదైనా వచ్చి లైక్ సహాయం చేయడానికి ట్రై చేస్తున్నట్టు తీసుకోండి. ఓకే, అది మిమ్మల్ని ఒక మునిగిపోతున్న దాని నుంచి బయటికి తీసుకునే లాంటిది అని చెప్పేసి మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, సో అందరూ చూసేవాళ్ళు మీరు ఓడిపోయారు, ఇంకా మీరు ఇంకా లేవలేరు అనుకునే టైంలో మీకు సక్సెస్ అనమాట. ఓకే, చాలా చాలా లాంగ్ వెయిటెడ్ సక్సెస్ ఇది. అండ్ అది కూడా మీరు ఇంకా పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేసే టైం కూడా ఇది వచ్చేసి, ఎందుకంటే ఒక్కసారిగా లాస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్ బెంచ్ వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్, అలాంటి రికగ్నిషన్ కూడా మీకు రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్. కాబట్టి నేను మీకు అందరికీ ఒకటి చెప్తాను, ఈ 6 months జూన్ వరకు మనకి ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్ పీరియడ్ నడిచింది యూనివర్స్ నుంచి. ఎవరు ఎంతవరకు ఎదుర్కొంటారు, ఎవరు ఎంతవరకు లైక్ సేమ్ సిచ్యువేషన్స్ని కాకుండా కొత్త
కొత్త ట్రై చేస్తారు, చూద్దాము అని చెప్పేసి లాంటిది జరిగిందనమాట. కాబట్టి నెక్స్ట్ 6 months ఇప్పటి నుంచి, ఈ 15 days నేను రీడింగ్ చేస్తున్నాను రైట్, ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చేసి మీకు ఫలితం, మీరు ఏదైతే కష్టపడ్డారో, ఏదైతే సక్సెస్ సాధించాలనుకున్నారో దానికి ఇప్పుడు మీరు చూస్తారనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి అది రిజల్ట్ టైం అనమాట మనకి. ఓకే, మీరు కనుక చాలా స్ట్రగుల్ చేశారు, నిజంగానే పాజిటివ్ ఉండడానికి ఎంతోమందికి హెల్ప్ చేశారు, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ గురించి కూడా ప్రాక్టీస్ చేశారు, ఇదంతా జరిగింది అని అంటే రికగ్నైజ్ అనమాట. మీకు రికగ్నిషన్, పీపుల్ మీరు చేసిన పనికి ఐడెంటిఫై చేసి, ఓ పలానా మీరే కదా అప్పుడు ఇది జరిగింది, ఇలా జరిగింది, ఈ ఆఫీస్లో బాగా వర్క్ చేసింది మీరే అంట కదా, ఇలాంటి గుర్తింపు అనమాట. సో మీకు రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా నెక్స్ట్ 15 daysలో చూపిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి, అసలు దీన్ని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మ్యారేజ్కి సంబంధించి, ప్రపోజల్స్కి సంబంధించి, ఇలాంటి దానికి సంబంధించి ఏదైనా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడు మీరు అనుకున్నారు ప్రపోజల్స్ ఈరోజు బాగుందని, మీరు వేసి చెప్పేటప్పుడు వాళ్ళు అనడము, లేకపోతే మీకు నచ్చకపోవడం, ఇలా వచ్చింది వెనక్కి వెళ్ళిపోయింది అని అంటే సూన్ తొందరలో, ఒకవేళ మీరు మ్యారేజ్ గురించి చూస్తుంటే కనుక, ఎవరైనా వెయిట్ చేస్తుంటే కనుక, సింగిల్స్ ఉన్నారు వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మెసేజ్. ఓకే, తొందరలో మీకు మ్యారేజ్కి సంబంధించి ఒక ప్రపోజల్ వచ్చే ఛాన్స్ కూడా చూపిస్తుంది. అండ్ ఇది చాలా లైక్ ఫైనల్లీ అన్నట్లు మళ్ళీ రైట్ ఒక సక్సెస్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే మీకు నచ్చినట్లు అన్ని విధాలుగా కుదిరి జరిగే పెళ్ళి కూడా ఉండే ఛాన్సెస్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, ఇక్కడ విడిపోయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే, మీరు చిన్నప్పటి నుంచి మాట్లాడుకొని ఉన్నట్లుండి వేరే సిచ్యువేషన్స్ వల్ల ఇలా విడిపోయి ఉంటే కనుక మళ్ళీ మీరు ప్యాచప్ అయ్యే ఛాన్సెస్, చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాంగ్ లాస్ట్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. నేను మళ్ళీ అంటున్నాను, ఇప్పుడు వరకు జరిగింది, ఇప్పుడు జరిగేది డిఫరెంట్. ఈ 6 months వరకు మనకు ఏదో స్పెషల్లీ జూన్ మంత్ స్టార్ట్ అయినప్పుడే అంత ఎలాగో ఉండింది, ఇప్పుడు డిఫరెంట్ అనమాట. అంత లాస్ అయిపోయినది మళ్ళీ తిరిగి రావడము పాజిటివ్గా. ఈవెన్ వర్క్ ఏరియాలో కూడా మీరు ఏదైనా లాస్ అలా చూశారు అని అంటే బిజినెస్లో, ఇప్పుడు మీకు బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీకు పాజిటివ్ అవుట్కమ్ అనేది మీకు బిజినెస్లో, వర్క్లో కూడా చూపిస్తుంది అని చెప్పేసి అనమాట. ఓకే, సో ఈ లాస్ట్ మెసేజెస్ స్పెసిఫిక్గా లాస్ట్ చెప్దామని అనుకున్నాను. కొంతమందికి మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రాపర్గా క్లెయిమ్ చేసుకోండి. కొంతమందికి 6 of cups ఇంకా 2 of cupsతో మీరు సోల్మేట్ గురించో, లేకపోతే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే పార్ట్నర్ లిటరల్లీ మీరు హోప్ చేస్తున్నారు, ఇలాంటి పర్సన్ నా లైఫ్లో రావాలి, వచ్చి నేను అనుకున్నట్లు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండాలి అని అంటే సమ్వన్ రిటర్నింగ్, అలాంటి పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా పాస్ట్ లైఫ్ సోల్మేట్ తిరిగి వచ్చే ఇప్పుడు మీరు కలిసే ఛాన్సెస్ కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇన్స్టంట్ కనెక్షన్, ఈ పర్సన్ మీరు చూసిన వెంటనే చాలా ఇంటెన్స్ కనెక్షన్ ఫీల్ అవుతారు. అంటే ఇంకా మిమ్మల్ని కాపీ అనమాట, మ్యాచ్ అనమాట. వాళ్ళు కూడా మీరు ఎంత కష్టాలు పడి వచ్చారో వాళ్ళు అంతే చూసి రావడము, వాళ్ళకి సొల్యూషన్స్ తెలియడము, ఇంకా సేమ్ టు సేమ్ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఓకే, అలాంటి పర్సన్ని మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, అండ్ మీరు కనుక ఆల్రెడీ మ్యారీడ్ కపుల్, గొడవలు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఎందుకంటే రీసెంట్లో అది కూడా చూపించింది, గొడవలు జరగడము, విడిపోయే వరకు నేను చెప్పాను రైట్, ఏదో కాఫీనో పాలో చెప్పాను ఎగ్జాంపుల్, దానికి సంబంధించి అలాంటిది ఏదైనా గొడవలు జరిగినా మళ్ళీ ఇప్పుడు మీ కపుల్స్ మధ్యలో లవ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవ్వడము, ఎందుకు గొడవలు పడాలి, ఎందుకు అన్నెసరిగా వేరే వాళ్ళ మాటలు వినాలి, మనం బాగుంటే అంత బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకొకసారి స్టార్ట్ చేయడం అనమాట. అంటే ఆ లవ్ అనేది మళ్ళీ పుట్టుకొస్తుంది అని చెప్పొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరే చూడండి కార్డ్స్ అన్నీ. ఓకే, అంతది ఇంకా ఫ్యామిలీ రీయూనియన్స్, ఫ్యామిలీ కనుక స్ప్లిట్ అప్ అయిపోయింటే అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది, రీయూనియన్స్. ఇంకోటి చాలా చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ మనీకి సంబంధించి, నేను ఆల్రెడీ చెప్పాను, దీనికి వర్క్కి సంబంధించి, మనీకి సంబంధించి కూడా స్ట్రాంగ్ స్టెబిలిటీ రాబోతుంది. ఇంటికి సంబంధించి ఎవరైనా మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారు, ప్రాపర్టీ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారంటే కూడా మీకు డీల్స్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఈ నెక్స్ట్ 15 డేస్లో చూపిస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక పాజిటివ్నెస్ డెఫినెట్లీ ఉంటుంది 15 డేస్లో, నేను చెప్తున్నాను మీకు, డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇది రిజల్ట్ టైం.
మీరు పాజిటివ్గా కష్టపడి అంటే డెఫినెట్లీ మీకు రిజల్ట్ వస్తుంది. సో అదే చెప్తున్నాను ఇక్కడ నేను. అందుకనే మీకు ఇక్కడ అన్ని విధాలుగా అనమాట, ప్రతి ఒక్కరికి ఒక చిన్న దాని నుంచి ఒక పెద్ద విషయం వరకు కూడా జరుగుతుంది. కొంతమందికి కొనుగోలు ఇలా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు 10 ఆఫ్ పెంటికల్స్తో ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీ టైప్ ఇలాంటిది కొనేది ఉంది అని అంటే మీరు ఒకేసారి ఏదో ఎకర్స్ తీసుకుంటారని నా ఉద్దేశం కాదు. ఒక చిన్నది ఈ రోజు నుంచి కేసులో ఏదైనా నడుస్తూ ఉంది, దాన్ని మీరు పొందాలనుకుంటే ఇప్పుడు మీకు రావడం అనమాట. ఫైనల్లీ వర్డిక్ట్, జడ్జ్మెంట్ వచ్చేసి మీకోసం, ఇది మీరు గెలిచారు, ల్యాండ్ ఇది మీది అని చెప్పడము. రీసెంట్లీ నేను ఎక్కడో ఎవరో చెప్తుంటే విన్నాను, న్యూస్ అయితే నేను అసలు చూడను, న్యూస్ చూడడం వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఎనీవే లెట్స్ టాక్ అబౌట్ దట్ లేటర్. ఎవరో చెప్తుంటే విన్నాను, ల్యాండ్స్ ఏదో అమ్ముడుపోతున్నాయి సమ్ సార్ట్ ఆఫ్ రేట్కి అని, ఇది మాట్లాడుతుంటే విన్నాను అనమాట. సో అలాంటి దానికి సంబంధించి కూడా మీరు ఎవరైనా ఆలోచిస్తుంటే మంచి రేటుకి వస్తుందా అంటే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ప్రతి ఒక్కరికి వన్ గుడ్ థింగ్ మీరు డెఫినెట్లీ వింటారు, బట్ అది చిన్న దాని నుంచి ఒక పెద్ద దాని వరకు అనమాట. ఓకే, మీ పార్ట్నర్ మీతో సడన్లీ ఎప్పుడు చేయని విధంగా బిహేవ్ చేయొచ్చు పాజిటివ్గా. మీకు ఎప్పుడు గిఫ్ట్ తీసుకొని రాని పర్సన్ గిఫ్ట్ తీసుకొని రావడం, ఇట్ ఈస్ ఆల్సో చేంజ్, రైట్? సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. బట్ నెక్స్ట్ 15 days మీరు చాలా పాజిటివ్ చేంజ్ చూస్తారు. ఇది మీరు కోరుకున్నది అన్ని దాని నుంచి చాలా లాంగ్ వెయిటెడ్ సక్సెస్ అనమాట ఇదైతే. ఓకే, సో ఇంకా చూద్దాము ఎలాంటి పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, లైక్ రాబోతున్నాయి నెక్స్ట్ 15 daysలో అని చెప్పేసి. ఒక కామింగ్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ 15 days అయితే రిలాక్స్ అయిపోండి అందరూ హ్యాపీగా, ఇంకా ఏ బాధ లేకుండా, ఎలాంటి సాక్రిఫైసెస్ లేకుండా మీరు దీన్ని బ్యూటిఫుల్గా క్లెయిమ్ చేసి ఎస్ నేనైతే ప్రశాంతంగా ఉన్నాను అనుకోండి, అంతే. అఫర్మ్ చేయండి, ఈ రీడింగ్ని మీరు ఒక అఫర్మేషన్ లాగా పెట్టుకోండి, అంతే. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ అంటున్నాను, మీరు నెగిటివ్ మైండ్లో ఉండి ఎప్పుడు అఫర్మేషన్ చేయకూడదు. మీరు వైబ్రేషన్ కూడా అంతే కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, మీరు ఏదో నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటూ బాధపడుతూ ఉంటే హ్యాపీగా ఉండరు. సో కరెక్ట్ వైబ్రేషన్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, మీకు లవ్వింగ్ పార్ట్నర్ రావాలి మీ లైఫ్లో అంటే మీరు కూడా లవ్తో ఉండాలి, మీ సెల్ఫ్ లవ్ మీకు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అలా ఉంటేనే ఆ వైబ్రేషన్నే మీకు ఆ వైబ్రేషన్ క్రియేట్ అయ్యి అట్రాక్ట్ చేస్తారనమాట మీకు కావాల్సిందే. మీరు నెగిటివ్గా వైబ్రేట్ చేస్తూ ఉంటే నెగిటివ్నే లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తారు, రైట్? కాబట్టి ఎప్పుడు మీ థాట్స్ మీద ఒక కన్ను పెట్టి ఉంచండి అలా. ఓకే, వన్ సైడెడ్ లవ్. ఓకే, వన్ సైడెడ్ లవ్ ఉన్న వాళ్ళకి కూడా నాకు తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ మాటలు జరగడము, కమ్యూనికేషన్ లాంటిది, ఒకరొకరు మాట్లాడుకోవడము, అది జరిగే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, పే అటెన్షన్ టు ద సైన్స్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఈ మంత్ ఇప్పుడు 15 daysలో మీకు అందరికీ యూనివర్స్ చాలా చాలా సైన్స్ పంపిస్తుంది. నెగ్లెక్ట్ అంటే మీరు కావాలని వెళ్ళి ఇంకా 11:10 అవుతూ ఉంటే టైం 11:11 చూడాలి అని చెప్పేసి ఫోన్ ముందర కూర్చోకండి. యూనివర్స్ నాకు సైన్ పంపిస్తుంది 11:11 అవుతుంది అని చెప్పేసి, నో, ఆటోమేటిక్ కనిపిస్తుంది. ఓకే, సో యూనివర్స్ మీకు సైన్స్ పంపిస్తుంది. అటెన్షన్ కనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఫెదర్స్, బటర్ఫ్లైస్, లేకపోతే ఏంజిల్ నంబర్స్. ఓకే, ఏంజిల్ నంబర్స్ మీరు ఎక్కడైనా చూడొచ్చు, అవి కనిపిస్తూనే ఉంటుంది. సడన్లీ నేను ఎక్కడో మీకు చెప్పాను, రైట్? ఇక్కడ ఈ రీడింగ్లో ఎవరో పర్సన్ వచ్చేసి మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి, అలాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా నేను మీకు చెప్తున్నాను చూడండి, ఈ 15 daysలో ఏ రూపంలో అయినా సరే డివైన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఎవరైనా వచ్చి హెల్ప్ అడగడం లాంటిది మిమ్మల్ని, కానీ వైజ్గా ఉండి చేయండి, అంతేగాని మోసం కూడా పోకండి. వచ్చారు కదా వీళ్ళే హెల్ప్ ఏమో అనుకొని. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఓకే, మీకు అర్థమైపోతుంది, మీరు ఈ పర్సన్ని లేకపోతే సిచ్యువేషన్ చూసిన వెంటనే మీకు ప్లీజింగ్ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా, చాలా కామ్గా అనిపిస్తుంది. అలా అనిపించిందనంటే ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి వచ్చారు, సమ్ సార్ట్ ఆఫ్ ఏదో సైన్ ఇవ్వడానికి వచ్చారని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పే అటెన్షన్. ఈ 15 days మీరు సైన్స్కి అటెన్షన్ చేయండి. చాలా వరకు వైట్ ఫెదర్స్ చూసే ఛాన్సెస్ ఉంది, గ్రే ఫెదర్స్ చూసే ఛాన్సెస్ కూడా ఉంది చూడండి మీకు. మ్యారేజ్ ఆల్రెడీ నేను చెప్పాను, ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి చూసే వాళ్ళకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మ్యారేజ్కి సంబంధించి ప్రపోజల్స్ చిన్న న్యూస్ అయినా సరే వినే ఛాన్సెస్ ఉంది.
లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్. అఫ్ కోర్స్ ఇదైతే ఈ 6 months జరిగిందే, అది లైఫ్ లెసన్స్ చాలా 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 అంటే రీడింగ్స్ నాకు గుర్తుకుంది. ఆల్మోస్ట్ బ్రోకెన్ అని చెప్పేసి చాలామంది లైక్ యూనో నెగిటివ్ పీపుల్ వల్ల ఇంపాక్ట్ అయిపోయి హర్ట్ అవ్వడము, హీల్ అవ్వడానికి 8 of Swords ఎనర్జీ స్టక్ అయి ఉండడము, ఇలాంటివి చాలా వచ్చాయి మనకి 6 months రీడింగ్స్లో, రైట్? సో అవన్నీ లైఫ్ లెసన్స్. ఇప్పుడు ఆ లెసన్స్ నుంచి మీరు హీలింగ్ అనమాట. నేను రీడింగ్ అని కాదు, ఐ ట్రస్ట్ యూనివర్స్ అ లాట్. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, డెఫినెట్లీ హీలింగ్ అనేది మీరు పొందుతారు. మీరు రీడింగ్లో నాకు ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టినా ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి ఒక పర్ఫెక్ట్ టైం లైన్లో జరుగుతుంది. మీరు కనుక ఈ సైన్స్ చూస్తే డెఫినెట్లీ వచ్చి నాకు కమెంట్లో పెట్టండి, పర్సనల్గా కూడా మెసేజ్ చేయండి. ఐ విల్ బీ ఓకే విత్ ఇట్. ఓకే, ఏం జరిగింది అని. హీలింగ్ అనేది 100% జరుగుతుంది. సడన్ కామ్నెస్, సడన్ షిఫ్ట్ మీరు ఎనర్జీలో చేంజ్ చూస్తారు. చూసి ఎలా అంటే అయ్యో ఇంత జరిగింది అసలు, ఈ పాస్ట్ మొత్తము ఎంత కామ్గా అనిపిస్తుంది అన్న మూమెంట్ మీరు వస్తారు. ఓకే, డెఫినెట్లీ వస్తారు. ఐ నో దాట్. ఓకే, చూద్దాము. హీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది నెక్స్ట్ 6 months. Expect a miracle, of course. 15 days you have to expect a miracle. Okay, నేను మళ్ళీ అంటాను, నేను మా చిన్న తమ్ముడు మాట్లాడుకున్నప్పుడు మేము ఇట్లాంటివే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటాం అనమాట. మా స్టోరీసే చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టెడ్ మిరకల్ అన్నప్పుడు ఎవరు వెనక నుంచి వచ్చి ఒక మూట నిండా బంగారం వదిలిపెట్టి పోతారేమో అని కాదు నా ఉద్దేశం. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అబాండన్మెంట్, దీని నుంచి మీరు హీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అబాండన్మెంట్ అంటే దారి మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోవడము. అంటే నా అనుకున్న వాళ్ళు దూరం చేసేసేయడము, నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని లైక్ యూనో ఒకసారి మంచి యాంగిల్ చూపించి సడన్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం అనమాట. ఆ సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటకు వస్తున్నారు. అదే ఇక్కడ లైఫ్ లెసన్స్ నేర్చుకొని ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఫైనల్ హీలింగ్ అనేది వస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అనమాట. ఓకే, ఈ రీడింగ్ ఎంత ఎక్కువ మంది చూస్తే నాకు అంత హ్యాపీ యాక్చువల్గా. ఓకే, బట్ చూద్దాం. అట్రాక్షన్, న్యూ లవ్కి సంబంధించి ఎవరికైనా మీరు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడ. డెఫినెట్లీ న్యూ సోల్మేట్ అని చెప్పాను, రైట్? రీచింగ్ ద కంక్లూజన్స్ ఫైనలీ, ఎస్, అన్నిటికీ ఆన్సర్స్ దొరకడము, ఫైనలీ కంక్లూజన్కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ నెక్స్ట్ 15 daysలో. వాట్ అ బ్యూటిఫుల్ రీడింగ్. నాకు తెలుసు, నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసినాను రీడింగ్ ఇలా వస్తుందని చెప్పేసి. ఎందుకంటే నేను జూన్ రీడింగ్ చేసినప్పుడే చెప్పాను అందరికీ, ఫస్ట్ 15 days కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ 15 days ఏది వచ్చినా సరే హ్యాండిల్ చేయండి. టవర్ మూమెంట్స్ జరుగుతాయి, డిసప్పాయింటింగ్ న్యూస్ వింటారు, బాధ అనిపిస్తుంది, షివరింగ్ లాగా అనిపిస్తుంది, హార్ట్ అటాక్ వచ్చిందేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. చెప్పాను నేను ఆ రీడింగ్లో, మీరు చూస్తే కనుక ఆల్రెడీ నేను ఎప్పుడో చెప్పాను, అది జరిగి ఉంటుంది కూడా, చిన్న పెద్ద అంతో ఇంత జరిగి ఉంటుంది. సో ఇట్స్ డిసప్పాయింటింగ్ టైం ఫస్ట్ 15 days. అప్పుడే నాకు ఆ రీడింగ్ చేస్తున్నప్పుడే నెక్స్ట్ 15 days చాలా బాగుంటుంది, ఒక డిటర్మినేషన్తో ముందుకు వెళ్తారు అని కూడా తెలుసు అప్పుడే. అందుకనే నేను ఆల్రెడీ అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ 15 days రీడింగ్ డెఫినెట్లీ చెయ్యాలి అని చెప్పేసి. ఓకే, సో ఎంతమందికి మీరు ఇది షేర్ చేస్తే, ఇంకొకటి కూడా చెప్తాను చూడండి ఇక్కడ మీకు. ఈ రీడింగ్ మీరు షేర్ చేసినా కూడా ఏమవుతుందంటే, చూడాలనుకోవాలి, వీళ్ళు చూడాలి అని చెప్పేసి ఈ పర్సన్కి బ్లెస్సింగ్స్ దొరకాలి అని అనుకున్నప్పుడు యూనివర్స్ వాళ్ళు అప్పుడే చూస్తారు, మీరు పంపించిన వెంటనే కూడా చూడరు. దట్స్ హౌ దిస్ టారో రీడింగ్స్ అయినా సరే ఏదైనా సరే వర్క్ అయ్యేది. మీరు పంపించే పని మీరు చేస్తారు, వాళ్ళు చూడాల్సింది చూడాలనుకుంటే, క్లెయిమ్ చేయాలనుకుంటే దే విల్ డూ ఇట్. ఓకే, సో ఎనీవే, ఇదైతే ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, పాజిటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. అలా అయితే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ విత్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.